ఈ శతాబ్ది బీసీ వాదం పేజ్ నంబర్ 378 లెసన్ నంబర్ 111 111 చిచ్చు ఒకరిదైతే మచ్చ వేరొకరికి. లెసన్ నంబర్ 111 చిచ్చు ఒకరిదైతే మచ్చ వేరొకరికి. ఆంధ్రజ్యోతి దినపత్రిక 23/9/2003లో ఐలయ్య గారి వ్యాసానికి ఈ సందర్భంగా వ్యక్తమైన కొన్ని ఇతర అభిప్రాయాలు. ఇది ఒక స్పందన. వ్యాపిలి గ్రామ పంచాయతీ రాజకీయ ఆధిపత్యానికి వివిధ కుల రాజకీయ వర్గాల సమీకరణల మధ్య కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రాంతీయ ఘర్షణ నేపథ్యం, దళితులు గణపతి ఊరేగింపు నిరోధంలో అంటరానితనం వికృత భూతంగా పరాకాష్ఠకు చేరుకుని కేవలం బీసీలు మాత్రమే దోషులుగా బోనులో నిలబెట్టింది. సంఘటనకు మూల కారణాలు తెరవెనక అసంగతంగా మిగిలి అంటరానితనం మీదే చర్చంతా కేంద్రీకృతమై ఉంది. నేడు అంటరానితనాన్ని పాటిస్తున్న వారు బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర ఆధిపత్య కులాల వారు. బీసీలు మాత్రమే ఒక విచిత్రమైన చిత్రీకరణ మీడియాలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘర్షణలు ప్రధానాంశంగా దళితులకు, బీసీలకు మధ్యనే అని ఊటగించబడుతున్నాయి. బీసీలు ఆధిపత్య శక్తులుగా సూత్రీకరించబడుతున్నారు. బీసీ కులంలో పుట్టి సామాజిక అంశాలపై తనదైన ఒక ప్రత్యేక విశ్లేషణ ధోరణితో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఐలయ్య గారు ఈ సందర్భంగా కొన్ని అడుగులు ముందుకు వెళ్లారు. 1993 మార్చి నెలలో గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట సమీపాన ముందుగా ఆలోచించి నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం కేవలం దోచుకోవడానికే బస్సును తగలబెట్టారు. నిస్సహాయులైన ఆడవారు, పిల్లలతో సహా 23 మంది అమాయక ప్రయాణికులను అంతమొందించి వారి కుటుంబాలకు తీవ్ర సంక్షోభంలో పడేసిన ఇద్దరు దళిత యువకులకు మరణశిక్ష. ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు అన్ని న్యాయస్థానాలు ధృవీకరించిన తరువాత కూడా మహాత్ముల స్థాయి మానవతను, ఔదర్యాన్ని ఈ దళితుల విషయంలో ప్రదర్శించిన ఐలయ్య గారు విచారణ, తీర్పు జరగని నేపథ్యంలోనే ఇంకా నేరస్తులని రుజువు కాని వ్యాపలి బీసీ ముద్దాయిలను నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షించాలని, బీసీల విషయంలో భిన్న వైఖరితో వ్యవహరించడం వెనుక వారి ఆంతర్యమేమిటో, అజెండా ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలి? ఏ ఫలితాలను ఆశించి వారు ఈ అసమంజస ద్వంద్వ ధోరణి, అంటరానితనం తప్ప అణచివేతలోనూ, అవమానాలలోనూ, సామాజిక, ఆర్థిక, రాజకీయాది అన్ని కీలక రంగాల్లో దోపిడీకి గురికావడంలోనూ దళితులతో పాటు బీసీలు కూడా వేలాది సంవత్సరాలుగా కుల వ్యవస్థ బాధా సర్పదృష్టులే కదా. వారికి ఒక ప్రమాణం, వీరికి పూర్తిగా మరొక భిన్న ప్రమాణమున వారికి ఒక ప్రమాణం, వీరికి పూర్తిగా మరో భిన్న ప్రమాణమున ఒక పక్క వేలాది సంవత్సరాలుగా విద్యకు, విషయ పరిజ్ఞానానికి, తద్వారా సంక్రమించే బుద్ధి కుశలతకు దూరంగా ఉంచబడ్డ చారిత్రక నేపథ్యంలో బీసీల్లో మేధ ఎదగలేదని, వారి పరిస్థితి ఏమిటో వారికే తెలియదని, వారి మెదళ్ళు హిందుత్వ శక్తుల స్వాధీనంలో ఉన్నాయని చెబుతూనే మరోపక్క వ్యాపిలి దాడి పాపం బీసీలదేనని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం ఐలయ్య గారికి ఏ మేరకు సబబు? చట్టం దృష్టిలో చివరికి బీసీలే దోషులుగా తెలవచ్చుగాక. చట్టం వీరిని ఎంత కఠినంగా శిక్షించవచ్చుగాక. బీసీల మెదళ్లు వైఖరిని శాసించి నిర్దేశిస్తున్న అసలైన సాంఘిక దోష పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని బీసీలు ఈ దాస్య మానసిక స్థితి నుంచి విముక్తికి అవసరమైన ఆచరణ సాధ్యమైన వ్యూహరచనల మీద, పరిష్కార మార్గాల మీద తమ శక్తియుక్తులను కేంద్రీకరించాల్సిన శిక్షల మీద నమ్మకం లేని ఐలయ్య గారి లాంటి మేధావులకు సామాన్య జనం స్పందించే తీరుగా శిక్షల విషయంలో ప్రత్యేకంగా చెప్పడం తగని పని. అంటరానితనంలో వీరికి పూర్తిగా మరో విభిన్న ప్రమాణమున ఒక పక్క వేలాది సంవత్సరాలుగా విద్యకు, విషయ పరిజ్ఞానానికి, తద్వారా సంక్రమించే బుద్ధి కుశలతలకు దూరంగా ఉంచబడ్డ చారిత్రక నేపథ్యంలో బీసీల మీద ఎదగలేదని, వారి పరిస్థితి ఏమిటో వారికే తెలియదని, వారి మెదళ్ళు హిందుత్వ శక్తుల స్వాధీనంలో ఉన్నాయని చెబుతూనే మరోపక్క వ్యాపిలి దాడిలో పాపం బీసీలదేనని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం ఐలయ్య గారికి ఏ మేరకు సబబు? చట్టం దృష్టిలో చివరికి బీసీలే దోషులుగా తేలవచ్చుగాక. చట్టం వీరిని ఎంత కఠినంగానైనా శిక్షించవచ్చుగాక. బీసీల మెదళ్లను, వైఖరిని శాసించి నిర్దేశిస్తున్న అసలైన సాంఘిక దోష పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని బీసీల ఈ దాస్య మానసిక స్థితి నుంచి విముక్తికి అవసరమైన ఆచరణ సాధ్యమైన వ్యూహరచనల మీద, పరిష్కార మార్గాల మీద తమ శక్తియుక్తులను కేంద్రీకరించాల్సిన వారు శిక్షల మీద నమ్మకం లేని ఐలయ్య గారి లాంటి మేధావులు సామాన్య జనం స్పందించే తీరుగా శిక్షల విషయంలో ప్రత్యేకంగా చెప్పడం తగిన పని. అంటరానితనంతో అణగదొక్కబడిన వారిని మానసిక దృష్టితో, వైద్యాలనందించే సేవాభావంతో దళిత వాడలను క్రైస్తవ మిషనరీలు ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ దళితుల్లో చైతన్యం, వికాసం పెరిగిపోతే తమ ఆధిపత్యానికి అనర్థం వస్తుందన్న భయంతో తక్షణం అక్కడ వాలిపోయి హిందుత్వాన్ని రెచ్చగొట్టి మౌఢ్యాన్ని ఆజ్యం పోయడం, తద్వారా విభజించి పాలించడాన్ని ప్రవేశపెట్టడం సంఘ పరివారానికి అలవాటైన పద్ధతి. ఈ వ్యూహంలో ఒక భాగమే గణేష్ విగ్రహ కొనుగోలుకు వైశ్యులు 8,000 రూపాయల చందా, బ్రాహ్మణులు, పూజారులు నియామకం వెనుక రహస్యం. ఇది బ్రాహ్మణుల, వైశ్యుల, దళితులను ఉద్దేశించి ఔదార్యం కాదు. సంఘ పరివార శక్తుల కుటిల స్వార్థ కుట్ర ఆ విధంగా పుల్లపెట్టి గిల్లింది. సంఘ పరివార శక్తులు కులను గమనించుకోక, గిల్లుడు కుట్రను అర్థం చేసుకోక బీసీలను రెచ్చగొట్టింది మాదిగలు. హిందూ దినపత్రిక 1/11/2003 8వ పేజీ. రెచ్చిపోయి తప్పు చేసి పోలీసులతో తన్నులు తిని మచ్చ తెచ్చుకున్న బీసీలు, ఇతర ఉన్నత కులాలు ఈ తప్పులో
భాగస్థులైన అంతగా అంతగా తెర మీదకు రాలేదు. కొన్ని వార్తాపత్రికలు, వార్తా దినపత్రికలు 11/9/2003 11వ పేజీ బ్రాహ్మణులు, వైశ్యులు, దళితులను ఉద్ధరిస్తుంటే బీసీలే అడ్డొస్తున్నారనే అర్థం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ న్యాయవాద పరిషత్తు, సంఘ పరివారికి అనుబంధ సంస్థ బీసీలకు మాదిగలకు మధ్య శాశ్వతంగా చిచ్చుపెట్టే కుట్రల వ్యూహంతో వాస్తవాలను వంకర తిప్పి ఇచ్చిన నిజ నిర్ధారణ వేదిక అంతర్యాన్ని ఉపశీర్షికలో ఫోకస్ చేశాయి. గమనించండి, ఇది ఎంత ఘోరం. నేరస్థలాన్ని సందర్శించకుండా, వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా, లోతైన విశ్లేషణ లేకుండా తొందరపాటు అభిప్రాయాలకు వచ్చి కఠిన శిక్షలు నిర్దాక్షిణ్యంగా వేసేయాలని ఆవేశపడటం మేధావులకు తగున. దశాబ్దాలుగా కలిసి గ్రామ జీవనం చేస్తున్న బీసీలు, మాదిగల మధ్య మామూలు చిన్న తగవులు, స్పర్ధలు సామాన్యమే. అంటరానితనం వారి దైనందిన గ్రామ జీవన తగవులకు మూల కారణమై ఉంటే ఇంతకాలం ఇంచుమించు ప్రశాంతంగా ఉండటం వీలయ్యేదా? అంటరానితనం వినాయక విగ్రహం నిమజ్జనం సందర్భంగా తెర మీదకు రావడం వెనుక సంఘ పరివార శక్తుల ప్రమేయం ఉండొచ్చని నిత్యం వీరిని గురించే మాట్లాడే మీకు, ఐలయ్యకు ఎందుకు అనిపించలేదు? బుద్ధి కుశలతలు అంతంత మాత్రంగా గ్రామ జీవనంలో సంఖ్యాపరమైన బలమైన బీసీ వర్గం వారికి మీ ఆకాంక్ష ప్రకారం కఠిన శిక్ష పడితే విభేదాలు కక్షలకి స్థాయికి ఎదిగి ఫ్యాక్షనిజం పురివిప్పి గ్రామ జీవనం అతలాపతలమై బీసీలు, మాదిగల మధ్య శాశ్వతంగా గోడలు పడే ప్రమాదం ఉండవచ్చునని మీకెందుకు అనిపించలేదు? మీరు కోరుకుంటుంది ఇది కాదు కదా. విచారణ, తీర్పు లేకుండా దోషులకు నిర్ధారణ కాకుండానే బీసీలకు నిర్దాక్షిణ్యంగా కఠిన శిక్షలు వేయాలి అని అంటున్నందుకు దళితులు మీకు వీరకంకణం వేస్తారో లేదో కానీ బీసీలు, దళితులు చేతులు కలిపి రాజ్యాధికారం సాధించాలని మీరు చేస్తున్న ప్రతిపాదనకు ఇది ఖచ్చితంగా విఘాతం కలిగిస్తుంది. రాజకీయ నాయకులం కావాలని, అతి త్వరలో ధనవంతులం కావాలని ఆరాటపడుతున్న కేవలం చదువుకున్న బీసీలు మాత్రమేనా? ఇది నేడు అన్ని వర్గాల ప్రజల్లో సాధారణంగా ఉంటున్న ఆరాటం. అయితే తమ ప్రజలు సమస్యలను పరిష్కారానికి పాటుపడే చైతన్యం, ఆరాటం బీసీల కంటే దళితులకే ఎక్కువ అనేది వాస్తవం. దీనిని స్పష్టమైన కారణాలు ఉన్నాయి. వాటిపై చర్చ కూడా అవసరం లేదు. దళిత మేధావులు, కార్యకర్తలు సాధారణంగా తమ సొంత సమస్యల పరిష్కారానికి ఎక్కువ పరిమితం అవుతారు. బీసీ మేధావులు ఉన్న కొద్ది మందిలో అధిక భాగం బీసీల సమస్యల పరిష్కార మార్గాల మీద కంటే దళితుల సమస్యల్లో తలమునకలవ్వడం మీదే ఎక్కువ మక్కువ చూపుతారు. దీనితో బీసీ ప్రజకు దిక్కుతోచని పరిస్థితి తలెత్తింది. పైగా బహుజనవాదం, దళిత వ్యతిరేకం అంటూ, బీసీలు దళితులకు శత్రువులంటూ, బీసీ శూద్ర వైరస్ ముంచుకొస్తుంది అంటూ, దళిత యువత ఎదుర్కోండి అంటూ చంద్రబాబు ప్రసాద్ 3 సంవత్సరాలకు పైగా నిర్విఘ్నంగా సాగిస్తున్న రెచ్చగొట్టే విష ప్రచారానికి ఈ రాష్ట్రంలో దళితుల మధ్య మంచి ఆదరణ లభిస్తూ ఉండటం దురదృష్టకరం. దళితుల నాయకత్వ ప్రముఖులు ఎవరు దీన్ని పెద్దగా ఖండించడం లేదు. అరకొరగా ఖండించిన కొన్ని సందర్భాలు అవి జల్లెడ అడ్డం పెట్టి ఊకతో కొడుతున్న స్థాయికే పరిమితం అవుతున్నాయి. చంద్రబాబు ప్రసాద్ అజెండా ఏమైనా, ఆ అజెండాను నిర్దేశిస్తున్నది ఎవరైనా, వారి ఆంతర్య లక్ష్యం ఏమైనా, ఈ పరిస్థితి వ్యాపిలి లాంటి సంఘటనలు రాష్ట్రం అంతటా జరగడాన్ని ప్రోత్సహించే విష వాతావరణాన్ని సృష్టిస్తున్న ప్రమాదాన్ని గుర్తించి వ్యాపిలి సంఘటనను ఖండిస్తున్న బహుజన వాద ప్రియులైనటువంటి దళితులు, దళిత సంఘాలు, బీసీలు, ఐలయ్య లాంటి బీసీ మేధావులు ముక్తకంఠంతో నిరసించడం ఇటువంటి సందర్భాల్లో ఎంతైనా అవసరం. ఏకపక్ష ప్రచారాలు, ఖండనలు సమస్యలు పరిష్కరించవు, ప్రేరేపిస్తాయి. అంటరానితనం ఇది ఒక క్రూరమైన సామాజిక మానసిక స్థితికి దర్పణం. ఆటవిక దశ నాటి మానవ ఆలోచనకు సంబంధించి నేటి నాగరికత స్థాయిలో కూడా మనకు మిగిలిపోయిన వికృత అవశేషం. వారసత్వంగా వస్తున్న దీర్ఘకాలిక రోగమిది. సమాజం మెదడులో మనువాదులు దీన్ని గట్టిగా దట్టించి పెట్టారు. ధర్మం, కర్మం, మొళిని ఈ మెదడు చుట్టూ కాపలా పెట్టారు. చట్టాలు, శిక్షలు ఈ కాపలాను దాటి సమాజం మెదడుని చేరలేకపోతున్నాయి. చట్టాలతో సంస్కరించబడే స్థాయిని మనం ఇంకా సంతరించుకోలేదు. ఈ అంటరానితనం, మతం, కులం ద్వారా హిందూ సమాజాన్ని సంక్రమించిన ఉన్మాదం, పాపం. ఈ పాపాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ హిందువునైనందుకు ఎందుకు గర్వించాలో హిందుత్వవాదులు ప్రజలకు వివరించాలి, చెప్పాలి. అంతవరకు దళితులు, బీసీలు గణపతి పూజల్లో, మసీదులు కూల్చడంలోనూ, మందిరాలు నిర్మించడంలోనూ కొట్టుకుపోకుండా మేము హిందువులం ఎట్లా అవుతామని ఐలయ్య తలుచుకుని హిందుత్వవాదులను నిలదీయాలి. మన మతం హిందువులమైతే ఇప్పటి వరకు నడిచిన 20 కేబినెట్ మంత్రి పదవుల్లో 3% ఉన్న బ్రాహ్మణుల నుంచే 14 పర్యాయాలు ప్రధానమంత్రులు ఎలా అయ్యారు? బ్రాహ్మణ హిందువులను నిలదీయండి. అప్పుడు కులం సమాధానం లేక తోకముడుస్తుంది, అంటరానితనం ఆత్మహత్య చేసుకుంటుంది, లేదా శ్మశానానికి పోతుంది. అలా నిలదీయడం బీసీలకు, దళితులకు చేతకాలంతకాలం హిందుత్వం మీ జుట్టు ముడేస్తుంది, మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది. హాయిగా నవ్వుకుంటూ తొకాడియాలు దీవిస్తూనే ఉంటారు. కె. కొండలరావు, వార్తా దినపత్రిక 23/10/2004. లెసన్ నెంబర్ 111 111. చిచ్చు ఒకరిదైతే మచ్చ వేరొకరిది. రిపీట్ రీడింగ్. ఆంధ్రజ్యోతి దినపత్రిక 23/9/2003 ఐలయ్య గారి వ్యాసానికి ఈ సందర్భంగా వ్యక్తమైన కొన్ని ఇతర అభిప్రాయాలు. ఇది ఒక స్పందన. వ్యాపిలి గ్రామ పంచాయతీ రాజకీయ ఆధిపత్యానికి వివిధ కుల రాజకీయ వర్గాల సమీకరణల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా సాగుతున్నటువంటి ప్రాంతీకరణ నేపథ్యం. దళితులు, గణపతిని ఊరేగింపు నిరోధకం, అంటరానితనం వికృత భూతంగా పరాకాష్ఠకు చేరుకుని కేవలం బీసీలకు మాత్రమే దోషులుగా బోనులో నిలబెట్టి ఈ సంఘటన మూలంగా కారణాలు తెరవెనక అంతర్గతంగా అసంగతంగా మిగిలిన అంటరానితనం మీదే చర్చ అంతా కేంద్రీకృతమైన నేడు అంటరానితనం పాటిస్తున్న వారు బ్రాహ్మణులు, వైశ్యులు, ఇతర ఆధిపత్య కులాల వారు కాదు, బీసీలు మాత్రమేనని ఒక విచిత్రమైన
విపరీతమైన చిత్రీకరణ మీడియాలో జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘర్షణలు ప్రధానంగా దళితులు బీసీలకు మధ్యనే అని ఉటంకించబడుతున్నాయి. బీసీలు ఆధిపత్య శక్తులు సూత్రీకరించబడుతున్నారు. బీసీలు బీసీ కులంలో పుట్టి సామాజిక అంశాలపైన తనదైన ఒక ప్రత్యేక విశ్లేషణ ధోరణి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ఐలయ్య గారు ఈ సందర్భంగా కొన్ని అడుగులు ముందుకు వెళ్లారు. 1993 మార్చి నెలలో గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట సమీపాన ముందుగా ఆలోచించి నిర్ణయించుకున్న వ్యూహం ప్రకారం కేవలం దోచుకోవడానికి బస్సులు తగలబెట్టి నిస్సహాయులైన ఆడవారు, పిల్లలతో సహా 23 మంది అమాయక ప్రజల ప్రయాణికులను అంతమందించి వారి కుటుంబాలను తీవ్ర సంక్షోభంలో పడేసిన ఇద్దరు దళిత యువకులు మరణ శిక్షను ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు అన్ని న్యాయస్థానాలు ధృవీకరించిన తర్వాత కూడా మహాత్ముల స్థాయి మానవతను, ఔదార్యాన్ని ఈ దళితుల విషయంలో ప్రదర్శించిన ఐలయ్య గారు విచారణ, తీర్పు జరగని నేపథ్యంలో ఇంకా నేరస్తులను రుజువు కాని వ్యాపిలి బీసీల ముద్దాయిలను నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షించాలని బీసీల విషయంలో విభిన్న వైఖరి వ్యవహరించడంతో వెనుక వారి అంతర్యం ఏమిటో, అజెండా ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలి? ఏ ఫలితాలను ఆశించి వారి ఈ అసమంజస ద్వంద్వధరణి, అంటరానితనం తప్ప మరో అణిచివేతలోను, అవమానాలలోను, సామాజిక, ఆర్థిక, రాజకీయ అన్ని కీలక రంగాలలోనూ దోపిడీకి గురి కావడం, దళితులతో పాటు బీసీలు కూడా వేలాది సంవత్సరాలుగా కుల వ్యవస్థ బాధాస్పద దృష్టిలే కదా. వారికి ఒక ప్రమాణం, వీరికి పూర్తిగా మరో భిన్న ప్రమాణమున ఒక పక్క వేలాది సంవత్సరాలుగా విద్యను, విషయ పరిజ్ఞానాన్ని తద్వారా సంక్రమించే బుద్ధి కుశలతను దూరంగా ఉంచబడ్డ చారిత్రాత్మక నేపథ్యంలో బీసీల్లో మేధ ఎదగలేదని, వారి పరిస్థితికి ఏమిటో వారికే తెలియదని, వారి మెదడు హిందుత్వ శక్తుల స్వాధీనంలో ఉన్నాయని చెబుతూనే మరోపక్క వ్యాపిలి దాడి పాపం బీసీలదే అని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం ఐలయ్య గారికి ఏ మేరకు సబబు? చట్టం దృష్టిలో చివరికి బీసీల దోషులుగా తేలవచ్చు గాక, వీరిని ఎంత కఠినంగానైనా శిక్షించవచ్చు గాక. బీసీల మెదళ్ళు వైఖరిని శాసించి నిర్దేశిస్తున్న అసలైన సాంఘిక దోషులు ఎవరు? దోష పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని బీసీల ఈ మానసిక స్థితి నుంచి విముక్తికి అవసరమైనటువంటి ఆచరణ సాధ్యమైన వ్యూహాల మీద, పరిష్కారాల మార్గాల మీద తమ శక్తియుక్తులను కేంద్రీకరించాల్సి ఉంది. శిక్షల మీద నమ్మకం లేని ఐలయ్య గారి లాంటి మేధావులు కూడా ఈ సామాన్య జనం స్పందించే తీరుగా శిక్షల విషయంలో ప్రత్యేకంగా చెప్పడం తగిన పని. అంటరానితనంతో అడగదొక్కబడుతున్న వారి మానవతా దృష్టితో విద్యా వైద్యాలను అందించే సేవాభావంతో దళిత వాడలను క్రైస్తవ మిషనరీలు ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ దళితుల చైతన్య వికాసం పెరిగిపోతూనే తమ ఆధిపత్యానికి అనర్థం వస్తుందన్న భయంతో తక్షణం అక్కడికి వాలిపోయి హిందుత్వాన్ని రెచ్చగొట్టి మౌఢ్యాన్ని ఆజ్యం పోయడం, తద్వారా విభజించి పాలించు అని ప్రవేశపెట్టడం సంఘ పరివారానికి అలవాటైన పద్ధతి. ఈ వ్యూహంలో ఒక భాగమే గణేష్ విగ్రహ కొనుగోలుకు వైశ్యులు 8,000 రూపాయల చందా, బ్రాహ్మణ పూజారుల నియామకం వెనుక రహస్యం. ఇది బ్రాహ్మణ వైశ్యుల దళితులను ఉద్దేశించిన ఔదార్యం కాదు. సంఘ పరివార శక్తుల కుటిల స్వార్థ కుయుక్తి కుట్ర. ఈ విధంగా పుల్లలు పెట్టి గిల్లింది సంఘ పరివార శక్తులు. పుల్లలను గమనించుకో గిల్లుడు కుట్రను అర్థం చేసుకోలేక బీసీలను రెచ్చగొట్టి మాదిగలు హిందూ దినపత్రిక 2/11/2003 8వ పేజీ రెచ్చిపోయి తప్పు చేసి పోలీసులతో తన్నులు తిని మచ్చలు తెచ్చుకుంది బీసీలు. ఇతర ఉన్నత కులాలు ఈ తప్పులో భాగస్థులైన అంతగా తెర మీదకు రాలేదు. కొన్ని వార్తా దినపత్రిక 11/9/2003 11వ పేజీలో బ్రాహ్మణులు ఉద్దేశించి ఉత్తరిస్తుంటే బీసీలే అడ్డొస్తున్నారనేటువంటి అర్థం వచ్చేలా ఆంధ్రప్రదేశ్ న్యాయవాద పరిషత్తు సంఘ పరివార్కి అనుబంధ సంస్థగా బీసీలకు, మాదిగలకు మధ్య శాశ్వతంగా చిచ్చుపెట్టే కుటిల వ్యూహంతో వాస్తవాలను వంకర తిప్పి ఇచ్చిన నిజ నిర్ధారణ నివేదిక అంతర్యాన్ని ఉపశీర్షికలో ఫోకస్ చేశాయి. గమనించండి. నేర స్థలంలో సందర్శించకుండా, వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా, లోతైన విశ్లేషణ లేకుండా తొందరపాటు అభిప్రాయాలకు వచ్చి కఠిన శిక్షలు నిర్దాక్షిణ్యంగా వేయాలని ఆవేశపడటం మేధావులకు తగిన. దశాబ్దాలుగా కలిసి గ్రామంలో జీవిస్తున్న బీసీలు, మాదిగల మధ్య మామూలుగా చిన్న తగువులు, స్పర్ధలు సామాన్యమే. అంటరానితనం వారి దైనందిన గ్రామ జీవన తగువులకు మూల కారణమై ఉంటే ఇంతకాలం ఇంచుమించు ప్రశాంతంగా ఉండటం వీలయ్యేదా? అంటరానితనం, వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా తెర మీదకు రావడం వెనుక సంఘ పరివార శక్తుల ప్రమేయం ఉండొచ్చని నిత్యం వీరి గురించి మాట్లాడే మీకు ఐలయ్య ఎందుకు అనిపించలేదు? విద్యా, బుద్ధి, కుశలతలు అంతత మాత్రంగా గ్రామ జీవన సంఖ్యాపరమైన బలమైన బీసీ వర్గం వారికి మీ ఆకాంక్ష ప్రకారం కఠిన శిక్ష పడితే విభేదాలు కక్షల స్థాయికి ఎదిగి ఫ్యాక్షనిజం పురివిప్పి గ్రామ జీవనం అతలాకుతలమై బీసీలు, మాదిగల మధ్య శాశ్వతంగా గోడలు పడే ప్రమాదం ఉంది కదా. ఉండవచ్చునని మీకెందుకు అనిపించలేదు? మీరు కోరుకుంటున్నది ఇది కాదు కదా. విచారణ తీర్పు లేకుండానే దోషులుగా నిర్ధారణ కాకుండానే బీసీలకు నిర్దాక్షిణ్యంగా కఠినంగా శిక్షలు వేయాలి అని అంటున్నందున దళితులు మీకు వీర కంకణం వేస్తారో లేదో కానీ బీసీలు, దళితులు చేతులు కలిపి రాజ్యాధికారం సాధించాలని మీరు చేస్తున్న ప్రతిపాదనకు ఇది ఖచ్చితంగా విఘాతం కలిగిస్తుంది. రాజకీయ నాయకులు కావాలని అతి త్వరలో ధనవంతులు కావాలని ఆరాటపడుతున్నది కేవలం చదువుకున్న బీసీలు మాత్రమేనా? ఇది నేడు అన్ని వర్గాల ప్రజల్లోనూ సాధారణంగా ఉంటున్న ఆశ అయితే తమ ప్రజల సమస్యల పరిష్కారానికే పాటుపడే చైతన్యం, ఆరాటం బీసీల కంటే దళితులకే ఎక్కువ అనేది వాస్తవం. దీనికి స్పష్టమైన కారణాలున్నాయి. వీటిపై చర్చ ఇక్కడ అవసరం లేదు. దళిత మేధావులు, కార్యకర్తలు సాధారణంగా తమ సొంత సమస్యలకు పరిష్కారానికి ఎక్కువ పరిమితమవుతారు. బీసీ మేధావులు ఉన్న కొద్ది మందిలో అధిక భాగం బీసీల సమస్యల పరిష్కారాల మీద కంటే దళిత సమస్యల్లో తనములు కలవడం మీదే ఎక్కువ మక్కువ చూపుతారు. దానికి బీసీ ప్రజలకు దిక్కుచోతన పరిస్థితి, వారిలో ఉన్న సోదర భావానికి నాంది.
దీనితో బీసీ ప్రజల్లో దిక్కుచదన పరిస్థితి తలెత్తింది. పైగా బహుజనవాదం దళితవాదం వ్యతిరేకం, బహుజనవాదం దళితవాదం వ్యతిరేకం అంటూ, బీసీలు దళితులకు శత్రువులంటూ, బీసీల వైరస్ ముంచుకొస్తుందంటూ, దళిత యువత ఎదుర్కోండి అంటూ చంద్రబాబు ప్రసాద్ 3 సంవత్సరాలుగా పైగా నిర్విఘ్నంగా సాగిస్తున్న రెచ్చగొట్టే విష ప్రచారానికి రాష్ట్రం దళితుల మధ్య మంచి ఆదరణ లభిస్తూ ఉండడం, దళితుల మధ్య మంచి ఆదరణ లభిస్తూ ఉండడం దురదృష్టకరం. దళిత నాయకులు ప్రముఖులు ఎవరు దీన్ని పెద్దగా ఖండించడం లేదు. అరకొరగా ఖండించిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అవి జల్లెడ అడ్డం పెట్టి ఊకతో కొడుతున్న స్థాయికే పరిమితం అవుతున్నాయి. చంద్రబాబు ప్రసాద్ అజెండా ఏమైనా, ఆ అజెండా నిర్దేశిస్తున్నది ఎవరైనా, వారి ఆంతర్య లక్ష్యం ఏమైనా, ఈ పరిస్థితి వ్యాపిలి లాంటి సంఘటన రాష్ట్రం అంతటా జరగడానికి ప్రోత్సహించే విష వాతావరణాన్ని సృష్టిస్తున్న ప్రమాదాన్ని గుర్తించి వ్యాపిలి సంఘటనలను ఖండిస్తున్న బహుజనవాద ప్రియులు, దళిత సంఘాలు, బీసీలు, ఐలయ్య లాంటి బీసీ మేధావులు ముక్తఖండంతో నిరసించడం ఇటువంటి సందర్భాల్లో ఎంతైనా అవసరం. ఏకపక్ష ప్రచారాలు, ఖండనలు సమస్యలు పరిష్కారాన్ని ప్రేరేపిస్తాయి. అంటరానితనం ఇది ఒక క్రూరమైన సామాజిక మానసిక స్థితికి దర్పణం. ఆటవిక దశ నాటి మానవ ఆలోచనలకు సంబంధించినటువంటి నేటి నాగరికత స్థాయిలో కూడా మనకు మిగిలిపోయిన వికృత అవశేషం, వారసత్వంగా వస్తున్న దీర్ఘకాలిక రోగం ఇది. సమాజం మెదడులో మనువాదులు దీన్ని గట్టిగా దట్టించి పెట్టారు. ధర్మం కర్మం మొడిని ఈ మెదడు చుట్టూ కాపలా పెట్టారు. చట్టాలు శిక్షలు ఈ కాపలాను దాటి సమాజం మెదడును చేరలేకపోతున్నాయి. చట్టాలతో సంస్కరించబడే స్థాయిని మనం ఇంకా సంతరించుకోలేదు. ఈ అంటరానితనం, మతం, కులం ద్వారా హిందూ సమాజానికి సంక్రమిస్తున్న ఉన్మాదం, పాపం. ఈ పాపాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ హిందువునైనందుకు ఎందుకు గర్వించాలో హిందుత్వవాదులు ప్రజలకు వివరించి చెప్పాలి. ఇంతవరకు దళితులు, బీసీలు గణపతి పూజల్లో, మసీదులు కూర్చడంలోనూ, మందిరాలు నిర్మించడంలోనూ కొట్టుకుపోకుండా మేము హిందువుల మెట్ల అవుతామని ఐలయ్యను తలుచుకుని హిందుత్వవాదులను నిలదీయాలి. మనమంతా హిందువులమైతే ఇప్పటి వరకు నడిచిన 20 కేబినెట్ మంత్రి పదవుల్లో 3% ఉన్న బ్రాహ్మణుల నుంచి 14 పర్యాయాలు ప్రధానమంత్రులు ఎలా అవుతారు? బ్రాహ్మణ హిందువులను నిలదీయండి. ఇప్పుడు కులం సమాధానం లేక తోకముడుస్తుంది. అంటరానితనం ఆత్మహత్య చేసుకుంటుంది లేదా శ్మశానానికి పోతుంది. అలా నిలదీయడం బీసీలకు, దళితులకు చేతకానంత కాలం హిందుత్వం మీ జుట్టు ముడేస్తూ మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటుంది. హాయిగా నవ్వుకుంటూ తొగాడియాలు మిమ్మల్ని దీవిస్తూ ఉంటారు. జాగ్రత్త. బీసీవాదం ఈ శతాబ్ది బీసీవాదం సంకలనం కె కొండలరావు వార్తా దినపత్రిక ప్రక్షాళన 23/10/2004 పేజ్ నెంబర్ 281 బీసీవాదం. థ్యాంక్ యూ. రీడింగ్ బై నిశాంత్ తారకరామ్, బీసీ శక్తిమాన్ సంఘ్, నేషనల్ బీసీ శక్తిమాన్ సంఘ్, India. Thank you for all BCs for this information.